హాయ్ గైస్, వెల్కమ్ టు తెలుగు ట్రక్ బ్లాగ్స్. నేను మీ హరి. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ మనకు వీడియోతో అయితే ముందుకు వస్తున్నా. ఈ మధ్యలో ఒక 2-3 చిన్న ట్రిప్పులు ఉన్నాయిలే కానీ అవి వీడియో అయితే తీయలేదు. సో ఆల్మోస్ట్ 3 months తర్వాత మళ్ళీ వ్లాగ్ అయితే రికార్డ్ అయితే చేస్తూ ఉన్నాను. సో ఇప్పుడు మనకు వచ్చేసి మామిడి కర్ర అయితే లోడ్ అయితే అయ్యింది. సో ఇంట్రడక్షన్ చూడగానే అందరికీ ఒక ప్రశ్న అయితే వస్తూ ఉంటుంది, చెయ్యికి ఏమైంది అని చెప్పేసి. వ్రిస్ట్కి అయితే చిన్న క్రాక్ అయితే వచ్చింది. సో కొంచెం బరువులు ఎత్తొద్దు 3 నెలలు అని చెప్పేసి డాక్టర్ అన్నారులే, కానీ అయినా కూడా కొంచెం నిన్న ఇంటి దగ్గర ఒకటి ఫంక్షన్ ఉండే. సో బాబు వాళ్ళ అన్నదమ్ములు మంచిగానే దావత్ చేసుకున్నారు. ఇక బండి పర్మిట్ అంటే ఈ లోడ్ పర్మిట్ ఉంటాయి కదా, అది అయిపోతూ ఉంది. అందుకనే ఇక నేను రావాల్సి అయితే వచ్చింది. కొంచెం ఇక చెయ్యిని పక్కకు పెట్టేసి కొంచెం రాత్రి మధ్యాహ్నం స్టంట్ అయితే చేసిన. సో 3 నెలలు రెస్ట్, 3 వారాలకే భగ్నం అయిపోయింది. అండ్ అందరి మైండ్లో ఇంకో ప్రశ్న కూడా వస్తూనే ఉంటుంది, ఏంది జనవరిలోనే బండి అన్నాడు, ఇప్పటివరకు సప్పులే సైలేదు అని చెప్పేసి. కొంచెం నేను జాతకాల పిచ్చోని, కొంచెం నాకు ఆ నమ్మకాలు అయితే ఎక్కువ. అందుకనే కొంచెం అందరినీ అయ్యగారులను అడిగి ఎప్పుడు మంచి ముహూర్తం, ఆ ముహూర్తానికి తీసుకుందాం అన్నట్టే ఆయన దగ్గరలోనే ఉన్నది ముహూర్తం అయితే. సో కాకపోతే ఇక డేట్ చెప్తే మళ్ళీ మీరు ఆ డేట్ పుసుక్కుని అటు ఇటు అయింది అనుకోండి, మళ్ళీ అడుగుతూ ఉంటారు అని చెప్పేసి ఇక డేట్ చెప్పట్లేను. సో తొందరలోనే ఉన్నది, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వస్తుంది వెహికల్ మనది కొత్తది అయితే. ఈ బండి అయితే ఇట్నే ఉంటుంది. ఈ బండి డ్రైవర్ని పెట్టేసి బాబు నేను ఆ బండికి ఎక్కేస్తాం. ఇక కొన్ని రోజుల తర్వాత మళ్ళీ బాబు ఎట్లాగో ఇక మనకు గలవదు, ఇక లాంగ్ ట్రిప్లోకి పోవాలంటే కొంచెం బాబుని మళ్ళీ ఈ బండి అయితే లోకలే, ఓన్లీ 400 కిలోమీటర్లు 500 కిలోమీటర్ల వరకు పరిమితం. అంటే ఇప్పుడు నార్మల్గా బల్లర్ష నుండి విజయవాడ నుండి బల్లర్ష. సో ఆ ట్రిప్లో అయితే మనకు 2 రోజులకు ఒకసారి ఇంటికి పోయేటట్టు వీలుగానే అయితే ఉంటుంది. సో మ్యాక్సిమం ఎప్పుడైనా నేను వెళ్ళకపోతే మన బండి అదే ట్రిప్లో అయితే కంటిన్యూ చేస్తూ ఉంటుంది అనమాట. ఎందుకంటే దగ్గర కాబట్టి 2-3 రోజులకు ఒకసారి ఇంటికి వచ్చేటట్టు. సో ఇప్పుడే మనం మహారాష్ట్ర దగ్గరికి అయితే వచ్చేసినాం. నైట్ మొత్తం నాన్ స్టాప్ జర్నీ. మహారాష్ట్ర దగ్గర పర్మిట్ అయితే చేంజ్ చేసుకోవాలి. సో పర్మిట్ చేంజ్ చేసుకోవడానికి అయితే ఇక్కడ ఆగినాం అనమాట. ఇక్కడ ఆగేసి పర్మిట్ చేంజ్ చేసుకొని అయితే బయలుదేరుతాం. మన లోడ్ వచ్చేసి మామిడి కర్ర, దాని ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను చూడండి. సో మన బండి లోడ్ వచ్చేసి మామిడి కర్ర అన్నమాట. మామిడి కర్ర ఎలా లోడ్ వేస్తారో ఒకసారి అయితే చూసుకోండి. ఇది వచ్చేసి మనకు నెమలి దగ్గర జాలిముడి అనే ఊర్లో ఒక మామిడి తోటల నుండి అయితే అయింది. డైరెక్ట్ తోటలకే వెళ్ళి లోడ్ అయితే చేసుకొని అయితే వచ్చేసినాం. సో ఈ లోడ్ వచ్చేసి మనకు తిరువురు లారీ ఆఫీస్ నారాయణ గారు అయితే మనకు పెట్టారనమాట. కిరాయి వచ్చేసి 21,100 అయితే రాశారు. మనకు 24 టన్నుల లోడ్ అయితే ఎక్కింది. అంటే 50,400 రూపాయలు కిరాయి. ఈ 50,400 కిరాయిలనే మనకు డీజిల్ ఖర్చులు అండ్ ఫారెస్ట్ చెక్ పోస్టుల దగ్గరనైతే మనం స్టాంప్ వేయించుకుంటానైతే రావాలి. ఇప్పుడు మనం వచ్చే రూట్లో వచ్చేసి మనకు ఖమ్మంలో ఒక ఫారెస్ట్ చెక్ పోస్ట్ ఉంటుంది. ఆ తర్వాత డైరెక్ట్ మళ్ళీ ఆదిలాబాద్ ఈ రూట్లో వచ్చినాం కాబట్టి ఆదిలాబాద్ దగ్గర ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి మనం మహారాష్ట్ర చెక్ పోస్ట్ దగ్గర అయితే ఉన్నాం. ఇది మహారాష్ట్ర ఎంటర్ కాగానే మనకు లెఫ్ట్ సైడ్లోనైతే ఉంటుంది అన్నమాట ఫారెస్ట్ చెక్ పోస్ట్. ఈ ఫారెస్ట్ చెక్ పోస్ట్లో వచ్చేసి మనకు అక్కడ నుండి ఒక పర్మిట్ అయితే ఇస్తారు, ఈ లోడ్ పర్మిట్. సో ఆ పర్మిట్ అయితే ఇక్కడ చేంజ్ చేయాలన్నమాట. మనం అక్కడ నుండి తీసుకొచ్చిన పర్మిట్ వీళ్ళకి ఇస్తే మళ్ళీ పర్మిట్ చేంజ్ చేసి మనకు వేరే పర్మిట్ అయితే ఇస్తారు ఇక్కడ నుండి మళ్ళీ ఆర్వీకి అయితే వెళ్ళడానికి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ కర్ర వచ్చేసి సైజు సన్నది అన్నమాట, సన్న పుల్ల. ఇది వచ్చేసి మనకు ప్లైవుడ్ తయారు చేయడానికి అయితే వాడతారు. మనం ఇప్పుడు ఇక్కడ మనకు పర్మిట్ రాగానే మనం డైరెక్ట్ ప్లైవుడ్ కంపెనీకి అయితే వెళ్ళిపోతాం అన్లోడింగ్కి. అక్కడ ప్లైవుడ్ ఎలా చేస్తారు అనే ప్రాసెస్ ఏమన్నా మనకు లోపలికి అలౌడ్ చేస్తే కెమెరాని మనం అయితే ఒకసారి అయితే వీడియో అయితే తీసి అయితే మీకైతే చూపించే ప్రయత్నం అయితే చేస్తా. అండ్ ఈ మామిడి కర్రలో 2 రకాలు అన్నమాట. ఇప్పుడు మనకు దొడ్డు కర్ర మనకు మొదలు బాగా ఉంటాయి కదా, సో ఆ భాగాలు వచ్చేసి హైదరాబాద్కి అయితే వెళ్తాయి అన్నమాట. హైదరాబాద్కి ఎందుకంటే అక్కడ నుండి మనకు ట్రేలు తయారు చేస్తారనమాట. మనకు సన్నగా కట్ చేసి మనకు ట్రేస్ అయితే తయారు చేస్తారు. ఆ ట్రేస్ వచ్చేసి మనకు నార్మల్గా మనకు పెద్ద పెద్ద మోటార్లు ఇట్లా ట్రాన్స్పోర్ట్ చేయడానికి చెక్క పెట్టెలలో వేస్తారు కదా, సో అలాంటి ట్రేలు అయితే తయారు చేస్తారు. ఈ సన్నపుల్లు వచ్చేసి మనకు ప్లైవుడ్ అయితే రెడీ అవుతుంది అనమాట. కాబట్టి మనం ప్లైవుడ్ కంపెనీకి అయితే వెళ్తున్నాము. టైం వచ్చేసి 9 అయితే అవుతుంది. మనకు పర్మిట్ రాపియడానికి అయితే పేపర్స్ అయితే లోపల ఇచ్చేసి మనకు ఏ రూటు కావాలో అదంతా చెప్పేసి అక్కడ బాపు ఫోటో దిగి ఆధార్ కార్డు ఇట్లా అన్నీ ఇచ్చేసి అయితే వచ్చేసినాం. అన్నం అయితే నైట్ ఇంటి దగ్గర వండుకొని వచ్చినాం. అంటు పులుసు, ఉల్లిగడ్డ పులుసు అంటాం కదా, ఉల్లిగడ్డ పులుసు, కోడిగుడ్డు. అంటు పులుసు మంచిగా ఉందట, బాపు మంచిగా ఉందంటాడు. ఎట్లుంది అంటు పులుసు? కమ్మగా బా. తినేటప్పుడే అది తీసి పక్కకు పెట్టాలి.
మళ్ళీ తర్వాత దలిగియాలి. కాకపోతే కొంచెం బండి స్టీరింగ్ తిప్పే కాడ ఎప్పుడన్నా మంచిగా టర్నింగ్లు రింగ్ రోడ్ల టర్నింగ్లు అయితే వస్తాయి కదా, రౌండ్ సర్కిళ్ళు, అలాంటప్పుడు అయితే కొంచెం ఇబ్బంది. నార్మల్గా అయితే ఇబ్బంది అయితే ఏం లేదు. కాకపోతే పెయిన్ అయితే అప్పుడప్పుడు సులుకు అంటుంది. ఇప్పుడు మనం ఉన్నది వచ్చేసి ఎగ్జాక్ట్ బార్డర్లో ఉన్న విలేజ్ అన్నమాట. ఈ ఊరు పేరు వచ్చేసి పింపల్కుటి బస్ స్టాప్. సో పింపల్కుటిలో ఉన్నాం మనం. ఇక్కడ నుండి మనకు హిందీ అండ్ ఇంగ్లీష్లో నేమ్ బోర్డ్స్ అయితే కనిపిస్తాయి. ఇది వచ్చేసి నేషనల్ హైవే 44. సో ఇప్పుడు మనం ఇటు తిరిగితే మనకు అక్కడ ఆదిలాబాదు, హైదరాబాదు, బెంగళూరు, కన్యాకుమారి తెలుగు బోర్డ్స్ అయితే కనిపిస్తాయి. ఇప్పుడు మనకు ఆదిలాబాద్ వచ్చేసి ఒక 18 కిలోమీటర్లు అయితే ఉంటుంది ఇక్కడ నుండి. సో మనం ఎగ్జాక్ట్గా బార్డర్లో అయితే ఉన్నాం అన్నమాట. ఆ బోర్డు దాటగానే మనకు పెన్గంగా రివర్ అయితే ఉంటుంది. ఆ బ్రిడ్జి నుండి అటుపోతే మనకు తెలంగాణ. ఇప్పుడు మనం ఉన్నది వచ్చేసి మహారాష్ట్ర. ఇప్పుడు మనకి పింపల్గుడి గ్రామంలో ఉన్న వాళ్ళు అయితే తెలుగు అయితే మాట్లాడతారు, అంటే మరీ అంత ఫ్లూయెంట్గా ఉండదు. ఇప్పుడు మన బార్డర్లో ఉన్న వాళ్ళు మరాఠీ ఎట్లా మాట్లాడతారో ఈ బార్డర్లో తెలుగు అయితే అట్లా మాట్లాడతారు. మనం అయితే మహారాష్ట్రలోకి అయితే ఎంటర్ అయిపోయినాం అన్నమాట. ఇక మనకు పర్మిట్ పేపర్ వస్తే మళ్ళీ బయలుదేరితే మధ్యాహ్నం 2 వరకు అయితే అన్లోడింగ్ పాయింట్కి అయితే చేరిపోతాం. ఆల్రెడీ ఈ కంపెనీకి మేము 2 సార్లు వచ్చినాం ఆల్రెడీ. కాబట్టి ఇక మనకు రూట్ మ్యాప్లు అవన్నీ అవసరం లేదు, డైరెక్ట్ వెళ్ళిపోవడమే. మేమైతే 8ంటికి ఇక్కడ మహారాష్ట్ర బార్డర్లోకి అయితే వచ్చాము. కాకపోతే ఇక్కడ సర్వర్ అయితే డౌన్ ఉన్నదన్నమాట. మనకు వచ్చేసి రిటర్న్ పేపర్ అయితే ఒకటి ఇస్తారని చెప్పారు కదా, సో పర్మిట్. ఆ పర్మిట్ అయితే మనకు వచ్చేసరికి 10:30 అయితే అయిందనమాట. సో ఇదే ఆ పర్మిట్ పేపరు. ఇందులో మనకి ఏ ఇన్ఫర్మేషన్ ఉంటుందంటే మన బండి నెంబర్ ఏంటిది, బండి మీద ఉన్న లోడ్ ఏ టైప్లో ఉంది, అట్లా ఫోటో తీసి ఆ ఫోటో దాని మీద అయితే ప్రింట్ అయితే చేస్తారు. అండ్ అంతేకాకుండా మన బండి ఏ రూట్లో వెళ్తుంది అని చెప్పేసి ఆ రూట్ కూడా దాని మీద రాయడం అయితే జరుగుతుంది. అంటే మనం ఏ రూట్లో వెళ్ళదలుచుకున్నామో ఆ రూట్ వాళ్ళకి ముందే మనం చెప్పినట్లయితే ఆ రూటు ఎక్కడెక్కడ నుండి వెళ్తున్నారు అని చెప్పేసి దాని మీద వయా అని చెప్పేసి అంటాం కదా, సో ఆ ఊర్ల పేర్లు అయితే రాసి మనకి ఇస్తారు. మనం అదే రూట్లో అయితే వెళ్ళాలి. మళ్ళీ వేరే రూట్లో వెళ్ళినా కూడా మనను పోలీసులు కానీ ఆర్టీఓ కానీ ఆపితే, ఫారెస్ట్ వాళ్ళు కానీ ఆపితే ఇబ్బంది అయితే పెడతారనమాట. సో మనం ఏ రూట్లో రాపించామో అదే రూట్లో వెళ్ళడం అయితే బెటరు. సో మనకు వెళ్ళడానికి అయితే 3 రూట్స్ అయితే ఉంటాయి. మేమైతే షార్ట్కట్ రూట్ అయితే చూస్ అయితే చేసుకున్నాం. సో ఇప్పుడే మనకు బార్డర్ చెక్ పోస్ట్ కూడా వచ్చిందనమాట. ఈ బార్డర్ చెక్ పోస్ట్లో మనకు కాటా అయితే పెడతారు. ఇఫ్ ఇన్ కేస్ మనకు లోడ్ కానీ ఎక్కువ ఉన్నట్లయితే మనకు ఫైన్ వేయడం అయితే జరుగుతుంది. కాకపోతే మేమిద్దరం లోపల కూర్చున్నా కూడా మన బండి వెయిట్ వచ్చేసి 34 టన్నులే అయితే వచ్చిందనమాట. సో మన బండి పాసింగ్ అయితే తెలుసు కదా 35 టన్స్ అని చెప్పేసి. సో మనకు వచ్చేసి 34 టన్నుల చిల్లరనే ఉంది. కాబట్టి మనకేం లేదు, డైరెక్ట్ అక్కడ ఆర్టీఓ దగ్గరికి వెళ్ళాలి. ఇక్కడ వీళ్ళు కాటా స్లిప్ అయితే ఇస్తారు కదా, సో ఈ స్లిప్ తీసుకెళ్ళి వాళ్ళకైతే చూపించాలన్నమాట. చూపించాక మనకు ఒక 300-400 అట్లా తీసుకొని పంపించేస్తారు. ఆ 300-400 దేనికంటే కట్నం. ఇక అక్కడ చదివిపించాలి కదా మనం, మీ రాష్ట్రానికి వచ్చినందుకు మీకు కట్నం చదివిస్తున్నాం అని చెప్పేసి వాళ్ళకు కట్నం చదివిపించి మనం అయితే ఇక్కడ నుండి బయలుదేరవచ్చు. సో ఇక్కడ మహారాష్ట్ర బార్డర్స్ ప్రతి బార్డర్లో సేమ్ ఇదే విధంగానైతే బార్డర్ చెక్ పోస్ట్ అయితే ఉంటుందన్నమాట. సో అటు సైడ్ మీకు లెఫ్ట్లో కనిపిస్తున్నది వచ్చేసి మనకు ఆఫీస్ అనమాట. సో మన కాటా స్లిప్ అయితే తీసుకుపోయి అక్కడనైతే చూపించాలి. చూపించాక మన వెయిట్ ఎట్లాగో తక్కువనే ఉంది కాబట్టి అయితే పంపించేశారు. సో అక్కడ గేట్ లోపల కనిపిస్తున్నాయి కదా వెహికల్స్, ఆ వెహికల్స్ అయితే సీజ్ చేయబడ్డ బండ్లు. సీజ్ ఎందుకు చేస్తారంటే ఏదన్నా ఇల్లీగల్ గూడ్స్ కానీ లేకపోతే ఓవర్ వెయిట్ కానీ అట్లా ఉంటే వెహికల్ అయితే సీజ్ చేస్తారు. ఓవర్ వెయిట్ ఉన్న వెహికల్ వచ్చేసి మనకు మళ్ళీ ఫైన్ కడితే రిలీజ్ చేస్తారు. ఈ ఇల్లీగల్ అయితే మాత్రం సీజ్ చేసి అట్నే ఉంచేస్తారు. అండ్ ఇక్కడ మనకు బార్డర్ చెక్ పోస్ట్ దగ్గరనే మంచిగా పార్కింగ్ ప్లేస్ అయితే ఉంటుంది. అండ్ హోటల్స్ ఉంటాయి, లాడ్జింగ్ ఉంటుంది, అన్నీ అయితే ఉంటాయి, టాయిలెట్స్ ఇట్లా అన్ని ఫెసిలిటీస్ అయితే ఉంటాయి. సో చాలామంది అయితే ఇక్కడనే వచ్చి ఇక్కడ ఆపేసుకొని ఫుడ్ ఇట్లా ప్రిపేర్ చేసుకుంటారు, లేకపోతే డైరెక్ట్ అక్కడ హోటల్లో అయితే తిని బయలుదేరడం అయితే చేస్తూ ఉంటారు. సో మనమైతే ఆల్రెడీ మనం ఫుడ్ తిన్నాం కదా, సో డైరెక్ట్ మనం ఇప్పుడు టైం వచ్చేసి 10 అవుతుంది. మనం ఆల్మోస్ట్ 2:33 వరకు అయితే మన డెస్టినేషన్కి అయితే రీచ్ అయితే అయిపోతాం. సో అక్కడికి వెళ్ళాక అక్కడే వండుకొని అయితే తినొచ్చు మనకు, ఎందుకంటే ఇప్పుడు మేము తిన్నది కూడా 10 బయలుదేరే ముందే తిన్నాము. సో ఇప్పుడు మనం వెళ్తున్న రూట్ వచ్చేసి మెయిన్ ఢిల్లీ రూట్ అన్నమాట. ఇక్కడ ఆదిలాబాద్ నుండి నాగపూరు, ఝాన్సీ అట్లా గ్వాలియర్, ఢిల్లీ ఆ రూట్ అన్నమాట. ఇది లాంగెస్ట్ హైవే. సో కిందికి కన్యాకుమారి వరకు అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో ఈ రోడ్ అయితే
చాలా లెంత్ అయితే ఉంటుంది. అండ్ మహారాష్ట్రలో కొంచెం ఇబ్బంది ఏంటిదంటే రోడ్డు పెద్దగానే ఉంటుందిలే కానీ ప్రతి దగ్గర ఇట్లా గుంటలు పడి ఉండడం అయితే సహజం అన్నమాట. సో ఈ మధ్యలో వెహికల్స్ కూడా ఇప్పుడు ఒక వెహికల్ అయితే చూశారు కదా, మొత్తం కాలిపోయింది వెహికల్. నేను ఫస్ట్ చూసి నార్మల్గా పక్కగా పెట్టిండు అనుకున్నా, తర్వాత దగ్గరికి వచ్చినాక చూస్తే అసలు మొత్తం టైర్లు మొత్తం కాలిపోయింది, బాడీ క్యాబిన్ మొత్తం కాలిపోయింది. పక్కన అది ఉంటుంది కదా, సో అదైతే తెల్లగా అట్నే ఉంది. సో ఘాట్ సెక్షన్లో డ్రైవింగ్ చేసేటప్పుడు అయితే జాగ్రత్తగా ఉండాలి. సో ఆయన ఘాట్ దిగేటప్పుడు డైరెక్ట్ న్యూట్రల్లో దిగిండో మరి లేకపోతే అదే స్పీడ్లో వచ్చినట్టున్నాడు. సో బండి కంట్రోల్ కాక, అంటే అక్కడ చిన్న టర్నింగ్ ఉంది, చిన్న కరువు, సో ఆ కరువు దగ్గర కంట్రోల్ కాక డైరెక్ట్ వెళ్ళిపోయి బయట పడిపోయిండు. సో ఘాట్ రోడ్ దిగేటప్పుడు బండి గేర్లో దింపడం కొంచెం బెటర్ అన్నమాట. లేకపోతే మనకు నార్మల్గానే స్లోప్ ఉన్నదంటే న్యూట్రల్ అయితే చేయొద్దు, అదే టాప్ గేర్లో ఉంటే టాప్ గేర్లోనే ఉంచి కనీసం బ్రేక్ నన్ను అప్పుడప్పుడు లైట్గా టచ్ చేసుకుంటూ రావాలి. మరీ ఓవర్ స్లోప్ ఉన్నదనుకోండి గేర్ డౌన్ చేసుకొని గేర్లో వచ్చే ప్రయత్నం అయితే చేయాలి. ఎందుకంటే బ్రేక్స్ అయితే ఆగవన్నమాట, ఎందుకంటే లైనర్లో మొత్తం హీట్ అయిపోయి బ్రేక్ ఆగకుండా పోతుంది అన్నమాట. సో కొంచెం జాగ్రత్తగా ఘాట్ రోడ్స్ దిగేటప్పుడు అయితే కొంచెం జాగ్రత్తగానైతే ఉండండి. ఎక్కేటప్పుడు అయితే ఇక మీకు ఎట్లాగో ఆ గేర్ పట్టు తెలిసి దాని మీద ఎక్కుతూనే ఉంటారులే, కానీ దిగేటప్పుడే కొంచెం జాగ్రత్త. ఓవర్ స్లోప్ ఉంటే మాత్రం గేర్లోనే దించుకోవడం అయితే బెటరు. సో మనం వచ్చేసి షార్టెస్ట్ రూట్ అయితే ఎంచుకున్నాం అని అయితే చెప్పాను కదా, సో ఇదే అన్నమాట. మనకు డైరెక్ట్ ఇక్కడ నుండి రాలేగాం అయితే వెళ్తాం, రాలేగాం తర్వాత కలాంబ్ అయితే వెళ్తాం, కలాంబ్ నుండి మనం పుల్గాం ఆర్వి అయితే వెళ్తాం అన్నమాట. సో ఇక్కడ నుండి మనకు ఇంకా 2 వేరే వేరే రోడ్లు కూడా ఉంటాయి అన్నమాట. సో మేము వెళ్ళే దారిలోనే ఒక మంచినీటి కాలువ అయితే వెళ్తుంది. మంచినీటి కాలువ వెళ్తుంటే కొంచెం మనకు బాసనలు తోముకోవడానికి జస్ట్ బయటికి పోవడానికి వాటర్ కావాలి కదా, సో దానికైతే బాపు అయితే నీళ్ళు అయితే పెడుతున్నాడు. ఏంది మా బాపు కష్టపడతాడు, నేను లోపలనే కూర్చున్నా అనుకుంటారా? కొంచెం చేయి బాగాలేదు కాబట్టి మా బాపు నాకు రెస్ట్ ఇచ్చిందిలే. కానీ అండ్ అంతేకాకుండా ఇప్పుడు ఆ బకెట్ నింపుకొని వచ్చినాక మళ్ళీ పైన పెడడానికి కూడా ఒకళ్ళు ఉండాలి కదా, సో అందుకనే నేనైతే ఉన్నా అక్కడ. సో నైట్ అయితే వెహికల్ నడిపేసరికి మనకు తెల్లారేసరికి నిద్ర అయితే కమ్ముకొచ్చింది, కాసేపు అయితే పడుకున్నా. పుల్గాం దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఇలాంటి బ్రిడ్జి చూస్తే బాబు అయితే కొంచెం భయపడి వెహికల్ అయితే ఆపేస్తాడు రైలు పోయిందాక. ఎందుకంటే ఒకప్పుడు మనకు వరంగల్లో ఒకటి ట్రైన్ అండర్ బ్రిడ్జ్ దగ్గర బ్రిడ్జి కూలి ట్రైన్ కింద పడింది, గుర్తుందా మీకు? సో ఆ ఇన్సిడెంట్లో జస్ట్ ఒక 2-3 సెకండ్స్లో మా బాబాయ్ అయితే తప్పించుకున్నాడు. అప్పుడు నాన్న ఆర్టీసీ డ్రైవర్ కదా, వరంగల్ నుండి తొర్రూరు వస్తుంటే వరంగల్ ఇటు ఆ బ్రిడ్జి దాటి ఇటు వచ్చి, ఆ బ్రిడ్జి దాటగానే బస్ స్టాండ్ ఉంటుంది అన్నమాట అక్కడ నార్మల్గా. సో అక్కడ బస్సు ఆపిండంట. సో ఆ బ్రిడ్జి కూలి ట్రైన్ కింద పడడం అయితే జరిగింది. సో అప్పటి నుండి కొంచెం అట్లా బ్రిడ్జిల మీద ట్రైన్ వెళ్తా అంటే మాత్రం కొంచెం బాపు అయితే బండి స్లో చేసి ట్రైన్ మొత్తం పాస్ అయినాకనే బాపు అయితే బయలుదేరుతాడు కింద నుండి. సో అప్పటి భయం అన్నమాట. అప్పుడు ఒకవేళ ఒక 5-10 సెకండ్లు లేట్ అయితే బస్సు మీదనే పడేది ఆ ట్రైన్ పేరు మీకు తెలిస్తే కామెంట్లో అయితే చెప్పండి. వరంగల్లో బ్రిడ్జి కూలిపోయి ఒక ట్రైన్ అయితే కింద పడింది. సో ఆ ట్రైన్ ఆ ట్రైన్ పేరు ఏంటిది, ఏ సంవత్సరం తెలిస్తే కింద కామెంట్లో అయితే చెప్పండి. సో ఇప్పుడు మనకు 3 రూట్లు అయితే ఉంటాయని చెప్పాను కదా. సో మనం పోయేది షార్ట్ కట్ అని అయితే చెప్పాను కదా. సో మనం పోయేది వచ్చేసి ఫస్ట్ చెప్పాను కదా, మాలేగాం, కలంబు, పుల్గాం, ఆ రూట్ అయితే ఒకటి. అండ్ ఇంకొక రూట్ వచ్చేసి హైవే యవత్మాల్ నుండి వస్తుంది హైవేలో. అండ్ ఇంకొక రూట్ వచ్చేసి వార్దా నుండి అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఈ 2 వచ్చేసి హైవేలు అన్నమాట, మనకు డైరెక్ట్ పెద్ద పెద్ద రోడ్లు అయితే ఉంటాయి. సో ఇప్పుడు మనం వచ్చిన రూట్ వచ్చేసి షార్ట్ రోడ్డు, మధ్యలో ఇక్కడ పుల్గాం దాటంగానే ఇది వచ్చేసి పెద్ద రోడ్డు అయితే వచ్చింది. ఇది నాగపూర్ ముంబై హైవే కనెక్టింగ్ అనమాట ఇక్కడ. సో మళ్ళీ ఈ రోడ్డు దాటినాక మళ్ళీ సింగిల్ రోడ్లోనే వెళ్తాం. అండ్ ఇప్పుడు నెక్స్ట్ మన 90s జనరేషన్లో 90% మెంబర్స్ ఇప్పటివరకు చదువుకున్నాం కానీ అది అయితే చూడలేదు. సో ఇది వచ్చేసి న్యారో గేజ్ అన్నమాట. ఎంత చిన్నగా ఉంది చూడండి రైల్వే ట్రాక్. ఈ రైల్వే ట్రాక్ వచ్చేసి పుల్గాం నుండి ఆర్వీకి అయితే మనకు రైల్వే లైన్, ప్యాసింజర్ రైలే అది, దాని మీద వెళ్ళేది అయితే. ఇది వచ్చేసి మనకు 2 feet 6 inches అయితే ఉంటుంది మధ్యలో గ్యాపు. దీన్ని వచ్చేసి మనకు 1917లో పుల్గాం నుండి ఆర్వీకి అయితే దీన్ని అయితే కనెక్ట్ చేశారనమాట. దీని యొక్క లెంత్ వచ్చేసి ఆల్మోస్ట్ 35 kilometers అయితే ఉంటుంది. సో దానికి అప్పట్లో కట్టిన బ్రిడ్జి చూడండి ఎలా ఉందో. సో అంత చిన్న బ్రిడ్జి మీద ఆ ట్రాకే 2 feet 6 inches అంటే అది ఎంత ఉండేదో అర్థం చేసుకోండి. అసలు దాని మీద ఆ భోగిలు ఎట్లుండేది ఏంటి అనేది అయితే మనకైతే తెలీదు.
దీన్ని అయితే సెంట్రల్ ప్రావిన్సెస్ రైల్వే కోఆర్డినేషన్ లిమిటెడ్ అయితే ఫస్ట్ 1917లో స్టార్ట్ అయితే చేసింది. తర్వాత 1925లో గ్రేట్ ఇండియన్ పెనిన్సులా రైల్వేకి అయితే అప్పగించడం అయితే జరిగింది. ఇది ఆల్మోస్ట్ 1999 వరకు అయితే ఇది రన్నింగ్లో ఉన్నట్లయితే ఇక్కడ వాళ్ళైతే చెప్తున్నారు. 2005 వరకు కూడా ఉన్నదని అయితే కొంతమంది అయితే అంటున్నారు. సో ఎంతవరకు అనేది అయితే మనకు తెలియదులే, కానీ నేనైతే ఫస్ట్ టైం ఒక నేరో గేజ్ అయితే చూసిన, మీ అందరికి కూడా చూపించినందుకు నాకు కూడా సంతోషంగానే అయితే ఉంది. సో మొత్తానికి అయితే మనం కంపెనీ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక్కడ ఉన్న వెహికల్స్ అన్నీ కూడా ఇందులో అన్లోడ్ అయిన బాబుతాయి అన్నమాట. ఇక్కడ మనకు మామిడి కర్ర, జమైల్ కర్ర, ఇవన్నీ కర్రలు అయితే మనకి ఇక్కడనైతే వస్తాయన్నమాట. ఈ కంపెనీ యొక్క పేరు వచ్చేసి ప్యారలమ్ ఇండస్ట్రీస్. సో ఇది వచ్చేసి మనకు ప్లైవుడ్ అయితే తయారు చేయడం అయితే జరుగుతుంది. సో వీలైతే ఎలా తయారు చేస్తారు ఏంటిది అనేది కూడా లోపలికి అనుమతిస్తే పోయి షూట్ అయితే దానికైతే ప్రయత్నం అయితే చేస్తా. సో మన బండి అయితే ఫస్ట్ రాగానే కంపెనీ లోపల ఎంట్రీ అయితే తీసుకొని కాటా అయితే పెట్టిస్తున్నారు. సో కాటా పెట్టేశాక మనది ఎంత వెయిట్ ఉంది ఏందో చూసేసుకొని మనకు అన్లోడ్కి అయితే పంపిస్తారు. అన్లోడ్ అయితే మరి లోపల యార్డ్ అయితే ఉంటుంది. యార్డ్లో అన్లోడ్ అవుతుందా, డైరెక్ట్ చిప్పర్ దగ్గర అన్లోడ్ అవుతుంది అనేది అయితే మనకు తెలీదు. కాకపోతే లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే డైరెక్ట్ కాటా అయిపోగానే యార్డ్లోకి వెళ్ళగానే డైరెక్ట్ ఏమంటే అర్ధ గంటలను అయితే అన్లోడ్ అయితే అయిపోయింది. సో ఇవాళ ఎంత టైం పడుతుంది అనేది అయితే మనకైతే తెలీదు. సో ఇదే ప్లైవుడ్ తయారయ్యే కంపెనీ. నేను వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, దొడ్డు మామిడి కర్ర వచ్చేసి ట్రేలు తయారు చేయడానికి పోతుందని. సో ఆ ట్రేలు అనేవి ఇలానే ఉంటాయి. సో ఈ విధంగా ట్రేస్ తయారు కావడానికి దొడ్డు కర్ర పోతుంది. మొత్తం లైన్లో పెట్టిర్రు. లాస్ట్ టైం ఇదే దాంట్లోకి అన్లోడ్కి వచ్చినప్పుడు ఇట్లాంటిది ఒక కొయ్య సైడ్కు పడిపోయి మన వెనక టైర్ మొత్తం బ్లాస్టేజ్ చేసేసింది. సో ప్లైవుడ్ కంపెనీ లోపలికి వెళ్ళే అవకాశం ఉంటే లోపలికి వెళ్ళి ఎట్లా జరుగుతుంది అనేది కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తా. చాలా పెద్దగా ఉంది కంపెనీ. మన బండి వచ్చేసి అటు సైడ్ యార్డులో అన్లోడ్ అవుతుంది. సేమ్ మనకు బల్లర్శాల పుల్లు ఎట్లా అన్లోడ్ చేస్తారు అలాంటి మిషన్స్ అయితే ఉంటాయి అన్నమాట అటు. సో అక్కడ అన్లోడ్ అవుతుంది. ఇక్కడ ఓన్లీ మామిడి కర్రే కదా, జమైల్ కర్ర, సంత్రాలు. ఇప్పుడు ఇక్కడ సంత్రా ఫేమస్ అన్నమాట. ఇక ఏజ్ అయిపోయిన సంత్రా చెట్లను కూడా నరుకుతారు కదా, సో అది అలాంటి మొత్తం సర్వీ కర్రలు మొత్తం అన్నీ వచ్చి ఇక్కడ ప్లైవుడ్ అయితే రెడీ అవుతుంది అన్నమాట. కంపెనీ అయితే ఈ కంపెనీ కూడా చాలా పెద్దగానే అయితే ఉంటుంది. ఇక్కడ ఇది బ్యాక్ సైడ్ యార్డ్ అన్నమాట. ఈ యార్డ్లో చూడండి మొత్తం అంటే ఎట్ ఏ టైం మనకు బల్లర్షా పేపర్ ఫ్యాక్టరీలో కానీ సిరిపూర్లో కానీ డైరెక్ట్ మిల్లుకి వేస్తారు కదా, సో అట్లనైతే తక్కువ ఉన్నాయి అన్నమాట. సో యార్డ్లోనే మొత్తం అయితే దించుకుంటున్నారు. మనకు డైరెక్ట్ మిల్లుకి పోయేది ఇప్పుడు నార్మల్గా ఒక మామిడి కర్ర బండి అయితే లోపల ఉంది. అది అన్లోడ్ అయ్యేసరికి ఇక్కడ యార్డ్లో దగ్గర 3 బండ్లు అన్లోడ్ అవుతాయి. కాబట్టి మోస్ట్లీ ఇక్కడికి వచ్చేటోళ్ళు యార్డుకి అయితేనే తొందర అన్లోడ్ అవుతుంది అని చూస్తారు. ఏమో చెప్పలేము. మళ్ళీ ఇప్పుడు ఈ జమైల్ కర్ర అవసరం అయిందనుకోండి, ఇది అల్లు నొక్కుతారు, మళ్ళీ మామిడి కర్ర బండి మళ్ళీ ఇళ్ళకే రావాల్సి వస్తుంది. సో ఇదంతా మామిడి కర్ర ఇటు సైడ్ ఉన్నది, అటు వచ్చేసి జమైల్ కర్ర, దాని వెనకాల ఉన్నది వచ్చేసి సర్వీ కర్ర. సో ఈ విధంగా అన్ని రకాల కర్రలు అయితే ఈ యార్డ్లో అయితే వేస్తున్నారు. వాళ్ళకి అవసరమైనప్పుడు ఎప్పుడన్నా అన్సీజన్ ఉంటుంది కదా, అన్సీజన్ టైంలో ఈ యార్డ్లో ఉన్న కర్రను అయితే మొత్తం యూజ్ చేస్తూ ఉంటారు అన్నమాట. మొత్తం క్రషింగ్ మిషన్సే ఉన్నాయి ఇక్కడ. పెద్ద దుంగల్ని కూడా మొత్తం చిన్న ముక్కలు లెక్క కట్ చేస్తారు. సో అక్కడ అయితే కటింగ్ అయితే జరుగుతుంది. అటు వెళ్ళి చూపిస్తా. మామిడి కర్ర అన్లోడింగ్కి అయితే మనకు అన్లోడింగ్ వెహికల్ అయితే పెట్టడం అయితే జరిగింది. మళ్ళీ తీస్తాడేందో ఒక బండి అయితే అన్లోడ్ చేసిండు, మళ్ళీ ఈ బండి తీస్తాడు, మళ్ళీ ఎటు పెడతాడు. మనకంటే ముందైతే ఇంకా 3 బండ్లు అయితే ఉన్నాయి. అటు సైడ్ ఒక 2 ఉన్నాయి కదా మన బండి కలర్ బండ్లు. సో అది మళ్ళీ ఇదొకటి. ఈ 3 బండ్ల తర్వాత మన బండి అయితే ఉందన్నమాట మామిడి కర్ర అన్లోడింగ్కి. సేమ్ మన పేపర్ ఫ్యాక్టరీలో ఎట్లా వెహికల్స్ అయితే అన్లోడ్ అవుతాయో అదే విధంగా అన్లోడ్ అయితే అవుతుంది. మనది వెహికల్ అన్లోడ్ అయ్యే టైంకు మ్యాక్సిమం చీకటి అయిపోవచ్చు, అందుకనే ఇదైతే చూపిస్తున్నా. సో ఈ విధంగా మనకు నెట్ అయితే పేరుస్తున్నారు. మొత్తం ఇది వచ్చేసి మామిడి కర్ర అన్నమాట. మొత్తం అక్కడ జమైల్ కర్ర చూసారు కదా ఇంతకుముందు, ఇది వచ్చేసి మామిడి కర్ర. ఇప్పుడు అన్లోడ్ అయ్యే బండి ఉంది కదా, ఇది అయిపోయాక ఇంకా 2 బండ్లు ఉన్నాయి అన్నమాట మనకంటే ముందున్న బండ్లు సీరియల్లో. సో మనది 3వ బండి.
ఇంకో బండి నైట్ మనతో పాటు వచ్చిన బండి అయితే ఇంకా రాలేదు, వస్తుంది. ఇంకొక గంట పట్టొచ్చు మ్యాక్సిమం. టైం వచ్చేసి 5 అవుతుంది. సో వాళ్ళది అన్లోడ్ ఏమో చెప్పలేము, నాకు తెలిసి నైట్ 8 వరకే చేస్తారంట అన్లోడింగ్. ఏమో అసలు మనది కూడా అవుతుందో కాదో చెప్పలేము. సో ఈ విధంగా అన్లోడ్ అయితే చేస్తారనమాట. సో చూసారుగా గైస్, వీడియో ఎలా ఉంది, నచ్చిందా? అంటే మనం రెగ్యులర్గా చేసే కంటెంటే, కాకపోతే ఈరోజు మనం ఏం చెప్పాము, మనకు ఎక్కడి నుండి లోడ్ అయింది, ఎంత కిరాయి, ఇదంతానైతే మనం అయితే చెప్పడం అయితే జరిగింది. అండ్ ఎలాంటి రూట్లలో ఎలా ప్రయాణం చేసుకుంటూ వచ్చినామని చెప్పేసి అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఇంకో వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. సో ఈ వీడియో అయితే ఇంతటితోటి ఎండ్ చేస్తున్నాం గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేయండి. మీ కామెంట్ ఏంటి అనేది, ఈ వీడియో మీద మీ కామెంట్ ఇప్పటివరకు చూసారంటే మీకు వీడియో నచ్చే ఉంటుంది, లైక్ చేయండి. ఈ వీడియో మీద మీ ఉద్దేశం ఏంటిదో ఒకసారి అయితే కామెంట్ చేయండి. మీరు ఎన్ని ఎక్కువ లైక్స్ ఇస్తే మన వీడియో అంత ఎక్కువ మందికి యూట్యూబ్ రికమెండ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. జై హింద్.